ఒక బాధాకర సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. ఆ సంఘటన జరిగిన విన్నవారికి కన్నవారికి అందరికీ కూడా ఎంతో బాధ అనిపించింది. ఒక మైనారిటీకి చెందిన అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ కలిపి ఆత్మహత్య చేసుకోవడం, దాని ముందు ఒక సెల్ఫ్ వీడియోలో దాన్ని చిత్రీకరించి ఆ మాటలు విన్న వాళ్ళకి ఆ వీడియో చూస్తున్నప్పుడు కూడా ఎంతో బాధాకరంగా అనిపించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనేది సభ్య సమాజంలో ఎవరు ఏ మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా కోరుకునే సందర్భం నేపథ్యం. నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు. అన్న, నాకు ఉదయాన్నే ఆ వీడియో ఆ క్లిప్పింగు నాకు ఎవరు చూపెట్టారు, ఇలా జరిగిందని చెప్పారు. చూశాను. సంఘటన జరిగిన తర్వాత వచ్చింది. చూసి వెంటనే ఏం చేశారు, ఏం జరిగిందని వెరిఫై చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నామండి, యాక్షన్ తీసుకుంటున్నామండి అన్నారు. యాక్సిడెంట్ నాన్సెన్స్, ఇమీడియట్లీ వాళ్ళు జరిగిన సంఘటన పట్ల తీవ్రమైన చర్య ఉండాలి, వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసి వెంటనే దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను వెంటనే ఆదేశించాను అని చెప్పారు. అంటే మరి ఏం జరిగిందో అది చూసుకొని చేస్తారు. ఏం చేస్తారన్నా ఇంకా అలాంటి పాప ఉదయవిధాకరంగా మాటలు వింటున్నప్పటికీ ఎంత హ్యూమిలేట్ అవ్వకపోతే, ఎంత ఆ కుటుంబం అంత ఇబ్బంది పడకపోతే, ఆ వ్యక్తి అంత పిల్లలతో సహా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందన్నా, ఏంటిదంతా అని నన్ను ఆయన చెప్తుంటే ఆయన కమిట్మెంటు, ఆయన ఆవేదన, బాధ ప్రభుత్వ అధినేతగా అనిపించింది ఓ పక్క. ఇంకో పక్క నిన్న పత్రికలో చూసినా, లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వార్తలకు మాటల్లో చూసినా, లేదు వారి పార్టీ ఏదో సంఘటన అని చెప్పి వారు అచ్చెన్నాయుడు గారు వచ్చి ఓ ప్రకటించి చూసినా, అసలు ఏమవుతుంది, ఈ వ్యవస్థలో ఏం జరుగుతుంది అంటే, రాజకీయాలంటే అన్నీ వదులుకొని ఏమీ లేకుండా ఏది వస్తే అది నోటుకు వస్తే అది మాట్లాడి అదేనా రాజకీయాలు? ప్రతిపక్షం అంటే ఒక సమస్య పట్ల, సమస్య పరిష్కారం పట్ల ఒక కమిట్మెంట్తోనూ ఆలోచన చేయకుండా ఏదో ఒకటి బురదలు మాట్లాడే ఇదేనా సాంప్రదాయం అని అనిపిస్తుంది. సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. లేదు వారి తాలూకా అధ్యక్షుడు, ఆ పార్టీ అధ్యక్షుడిని కొత్తగా నియమించబడిన ఎర్రనాయుడిని, లేకపోతే ఎర్రనాయుడు గారు కాకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న మాట్లాడుతున్న ఈ బోండా ఉమ్మ లాంటి చిన్న నాయకుల్ని, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రభుత్వం వచ్చి బెయిల్ ఇప్పించిందా? చనిపోయిన వెంటనే, ఆ సంఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే, ప్రభుత్వం ఆదేశించి చర్య తీసుకుంటే, ఎప్పుడైనా మీ ప్రభుత్వంలో మీరున్న 5 సంవత్సరాలు ఇలాంటి సంఘటన జరిగింది, ఎప్పుడైనా మీరు వచ్చి దాని మీద రియాక్ట్ అయ్యారా? ఏ సంఘటన పట్ల ఒక ఉదాహరణ చూపెట్టండి అని చెప్తే, పైపొచ్చు ప్రభుత్వం వచ్చి కుమ్మక్కైపోయి ఆయన బెయిల్ ఇప్పించిందంట. 5 నిమిషాల్లోనే వచ్చి వెళ్ళిందంట, స్పీడ్గా బయటకు వచ్చారంట. అవును, మీలాంటి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు
మీలాంటి వ్యవస్థలో సమాజం పట్ల కమిట్మెంట్ లేని వ్యక్తులు ఉన్నప్పుడు, వ్యక్తిత్వం లేని వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. నేను చెప్తున్నాను ఈరోజు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు కానీ ఈ రాష్ట్రంలో యావత్ ప్రాధాన్యకం కూడా వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి మీకు చెప్పడానికి ముందుకు వచ్చాం. నంద్యాలలో వచ్చి వెంటనే 3 IPS అధికారులు 2 IPS అధికారులు పంపించి ఎంక్వైరీ చేసి వాళ్ళ అరెస్ట్ చేయమని ప్రభుత్వం వచ్చి ఆదేశించిన పిమ్మట వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కోర్టుల్లో వచ్చి 306 సెక్షన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసిన పిమ్మట 306 అంటే బెయిలబుల్ సెక్షనా, 306 సెక్షను బెయిలబుల్ సెక్షనా? ఏం మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు? 306 అంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కాదా? అంటే ప్రేరేపించిన సెక్షన్ కాదా? అది 10 సంవత్సరాలు దానికి శిక్ష లేదా? దాన్ని బెయిలిచ్చే అవకాశం ఉందా? అంతెందుకు ఒక విషయం చెప్ప సూటిగా అడుగుతున్నాను. ఆ కేసుని ఎవరు వాదించారు? లాయర్ ఎవరు? అది ఆ లాయర్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను ఎవరి తాలూకా ప్రోత్సాహంతో ఈ కేసుని వాదించడానికి వెళ్ళాడు? నేను చెప్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీ ప్రోత్సాహంతో మీ పార్టీలో సెక్రటరీగా మొన్న నియమించిన, అంతకుముందు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న రామచంద్రరావు దానికి అడ్వకేట్ కాదా? కుటుంబంలో 4 చనిపోతే ఒక నాయకుడు అంటాడు తెలుగుదేశం పార్టీ నాయకుడన్నా ఆయన వృత్తంట, ప్రభుత్వంట. ఉచ్చు నీచు లేదా? 4 వచ్చి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుని అంటే ప్రతి ఒక్కరు అయ్యో పాపం ఇదేంటని అంటున్నప్పుడు ఇదే అనుభూతి. మీ పార్టీ ప్రోత్సహించి మీకున్న పూర్వ పరిచయాలతో మీకున్న న్యాయస్థానంలో మీ పరిచయాలతో అది బెయిలిపించిన మీరు కాదా? ఇది వాస్తవం కాదా? ఏంటి మీ ఉద్దేశంలో నాకు అర్థం అవ్వట్లేదు. ఓ పక్క వచ్చి పేదవాడికి వచ్చి ఇల్లు ఇస్తామంటే కోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొస్తారు, స్టే ఇప్పిస్తారు కోర్టుల్లోనూ. పేదవాడికి వచ్చి ఇల్లు ఇవ్వడానికి వీల్లేదు. ఓ పక్క ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తారంటే దానికి స్టే ఇస్తారు. ఓ పక్క అవినీతికి అరికడదామని ఏదైనా ఎంక్వైరీ చేస్తే దానికి స్టేలు తీసుకొస్తారు, దానికి చేస్తారు. మీకున్న పరిచయాలతోని, మీకున్న దీని లాలూచులోని, మీకున్న లాబింగ్తోని. ఇది వాస్తవం కాదా? అందరూ చూస్తుంటే రాష్ట్రం అంతా కూడా కోడే కూర్చుని బాధపడుతున్న ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో నీ పార్టీకి చెందిన రామచంద్రరావు అనే వ్యక్తిని నీ పార్టీ సెక్రటరీని లాయర్గా నియమించి దాని బెయిల్ తీసుకొచ్చి తిరిగి మళ్ళీ ప్రభుత్వం మీద వచ్చి ఆ బుగ్గి జల్లాన్ని చూసి మళ్ళీ పైపెచ్చు కాదు అనుకుని ఇవాళ వచ్చి కార్యాచరణ ఇస్తారు. అందరు ఇంటి ముందుకు వెళ్ళి కోతులతో ధర్నాలు చేయండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలి. ఇవాళ తెలుగుదేశం నాయకులు ఇంటి ముందు ఇవాళ ధర్నా చేయాలి. కాదో చెప్పండి. నిన్న మనం చూశాను, ఇల్లుల కంట నా స్థలం నా హక్కు అంట. 30 లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇద్దామని ప్రయత్నం చేస్తుంటే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని తిరిగంటే ఇల్లు ఆక్రమించి ఇల్లు మొత్తం 30 లక్షల మంది వెళ్ళి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ చిన్నపాటి చోటాపాటి నాయకుల ఇంటి ముందు ధర్నా చేయాలి. ఆ నాయకుల ఇల్లుని దిర్బంధం చేయాలి. పేదవాడికి ఇల్లు ఇవ్వకుండా పేదవాడికి వచ్చే స్థలం ఇవ్వకుండా ఇవాళ పెడుతున్న ఈ నేపథ్యంలో చ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏం మాట్లాడుతున్నావు ఈ విషయం? సపోజ్ ఒక ఏమైనా దానికి ఏమైనా స్టే వాడి బెయిల్ అతనికి బెయిల్ వస్తే, ఆఫీసర్కి బెయిల్ వస్తే, అధికారికి బెయిల్ వస్తే ఇంకా పైకోర్టుకి వెళ్ళాలి. పైకోర్టులో దాన్ని మీరు ఇమీడియట్లీ ప్రభుత్వం పైకోర్టుకి వెళ్ళి దాన్ని రద్దు చేయించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేయాలి. ఎస్, అది ప్రతిపక్షం దానికి మాట.
ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఇప్పటికే అక్కడ ఉన్న ఎస్పీ గారికి, అక్కడ ఉన్న డిఐజీకి, డీజీపీకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఏ స్థాయికైనా వెళ్ళి ఆ బెయిల్ రద్దు చేయించి మరి కఠినంగా శిక్షణ ఏర్పాటు చేయమని. కానీ మీరు వచ్చి లాలుచపడింది మీరు. మీ అడ్వకేట్లు పెట్టించి, మీ పార్టీ వాళ్ళు పెట్టించి వాదించింది మీరు. మీరు వచ్చి మీకున్న పూర్వపరిచయాలతో నుంచి బెయిల్ ఇప్పించింది మీరు. మరి తిరిగి పైపెచ్చు మామయ్య పిల్లలు జరుగుతారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈ రాజకీయాల్లో? ఏమంటే ఒక నాయకుడు అంటాడు టిట్కోలో అంట ఇవాళ 6 లక్షలు కట్టావు. ఎక్కడ కట్టావు 6 లక్షలు నువ్వు? గత ప్రభుత్వంలో నీకు అధికారం భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తే 5 సంవత్సరాల్లోనూ ఒక్క టిట్కో ఇల్లునైనా నువ్వు ఇవ్వగలిచావా? ఒక్క ఇల్లు ఇవ్వగలిచావా? షేర్వాల్ టెక్నాలజీ అని పెద్ద పెట్టేవే. పెట్టి ఏం చేసావు? స్క్వేర్ ఫుట్ వచ్చి 2,000 రూపాయలకు వచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చావు. పేదవాడి తాలూకా కష్టాన్ని వచ్చి స్క్వేర్ ఫుట్ దగ్గర 500 రూపాయలు దోచుకు తినడానికి ప్రయత్నం చేశావు. కేంద్ర ప్రభుత్వం 7 లక్షలు ఇస్తే 5 లక్షలు నువ్వు శాంక్షన్ ఇచ్చావు. అందులో ప్రారంభించవన్నీ 3 లక్షలు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చి ఫౌండేషన్ వేసివన్నీ 2,60,000. అందులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చి 90% పూర్తి చేసినవన్నీ 80,000. స్క్వేర్ ఫుట్ ఎంత పెట్టావు? 2,000 రూపాయలు భూమి ఇచ్చి. ఇది దోపిడీ కాదా? ఇది నువ్వు పైపెచ్చి వచ్చి పెద్ద రంగనాథలోకి వచ్చి మాట్లాడుతున్నావు, వచ్చి ముందుకు వచ్చి చెప్తున్నావు దోపిడీ చేసి తిని పేదవాడి రక్తాన్ని తాగి మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడతావా? వచ్చేటికి రక్తదానంతో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే చెప్పాడు, ఆయన పాదయాత్రలోనే చెప్పారు, ఇల్లు లేని పేదవాడు అంటూ ఉండకూడదు, ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండాలి, సొంత స్థలం ఉండాలి అని. అంటే ఆ నేపథ్యంలోనే ఈ టిట్కో ఇళ్ళలోనే వచ్చి అవినీతి జరిగింది. వాళ్ళ నంద్యాలలో బై ఎలక్షన్లోనే చెప్పారు జరిగింది. నా ప్రభుత్వం వస్తే 300 ఎస్ఎఫ్టీ ఉన్న ప్రతి ఒక్కరికి సామాన్యుడికి ఉచితంగా ఇస్తానని చెప్పాడు. 2,65,000 రూపాయలు అదే నువ్వు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ అని చెప్పని ఆ 300 అడుగులు ఉన్న ఇల్లుని ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవి పూర్తి చేస్తున్నాం, ఇస్తున్నాం. అవి 30 లక్షలతో ఈ స్థలాలు ఇచ్చిన దాంతో కలిపిద్దామని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఎస్ విధానం అందరికి ఒకేసారి ఇద్దామని అనుకుంటే కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చావు. నువ్వు కాదా? నీ తాబేదారులు కాదా? మొన్న ఇప్పుడు చూశాను, ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరో మీ అబ్బాయి చంద్రబాబు నాయుడు కొడుకు ఎవరో బొత్స గారిని వచ్చి చెప్పనండి, రుజువు పెట్టండి, సాధ్యమని. ఇవాళ మరి ఈ రామచంద్ర రుజువు కాదా? అది కూడా చెప్తాను రుజువులు. ఇది అబద్ధమా? నవ్విపోతారు ఎవడైనా సరే చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ. ఏమనుకుంటున్నాడంటే అతను నేను చెప్పిన నిజాలు, నువ్వు చెప్పిన నిజాలు కాదని ప్రజలు నమ్మే కదా నేను అక్కడ కూర్చోబెట్టారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఇవాళ ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు? ఇంకా ఎంత ఎందుకు ఈ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తావు? పేదవాడికి ఇల్లు ఇవ్వకూడదు, పేదవాడి భూమి ఇవ్వకూడదు, రైతుకు వచ్చి సంక్షేమ కార్యక్రమం జరగకూడదు. ఏది జరిగితే ఏదో ఒకటి పెట్టి ఎక్కడో వ్యవస్థలో జరుగుతున్నప్పుడు ఒక 100 కార్యక్రమాలు జరుగుతుంది, ఎక్కడో ఒక చిన్న పొరపాటు ఒక 0.1% ఎక్కడో చిన్న జరుగుతుంటాయి. జరగలేదు మానం. దాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినంతనే దాన్ని వెంటనే రియాక్ట్ అయ్యి ముఖ్యమంత్రి గారు దాని మీద తగు చర్య తీసుకొని దాన్ని సరిదిద్ది దాన్ని చక్ర మార్గంలో మళ్ళీ అయ్యేటట్లు చేయడం అనేది ప్రభుత్వం తాలూకా జయం. ఆ రకంగానే ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి తీసుకుంటున్న చర్య. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి చర్య తీసుకున్నావా? నీకున్న సంవత్సరంలో ఏ కాలమైనా ఇలాంటి కార్యక్రమం చేసావా?
లేదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, సిగ్గుపోతారు అవి వాళ్ళు చేసి. నువ్వు చేస్తున్న అదేది అది ఏది ఏది స్టేరీ అది ఎవరు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రకటన ఏది ఒక కార్యక్రమం ఇచ్చారు, ఏది ఆ కార్యక్రమం, ఆ పేజ్ ఏది? ఇది కాదమ్మా, అది ఇప్పుడు అబ్దుల్ కలాం గారితో ఇచ్చావు కదా ఒకటి పేజీ, తెలుగుదేశం పార్టీ కార్యాచరణ కాగితం ఇచ్చావు కదా, ఇగో ఇది తేలు. శాంతి ఇటీవల కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలి అంటే బెయిల్ తెప్పించి వీళ్ళ తాలూకా లాయర్ని వచ్చి దానికి స్టాండింగ్ కౌన్సిల్ పెట్టి ఆ లాయర్తో బెయిల్ తెప్పించి నందుకు వచ్చండి ఈ నిరసన ఈ ఇంటి ముందు చేయాలి. ఎవరి ఇంటి ముందు చేయాలి? ఇది చంద్రబాబు ఇంటి ముందు, అచ్చెన్నాయుడు గారి ఇంటి ముందు, తెలుగుదేశం నాయకు ముందు చేయాలి ఇవన్నీ ర్యాలీలు కాదా? వాస్తవంగా చెప్పండి, ఇది ఏం ఆలోచన లేదా? ఏమనంటే వృత్తి అంటది, వృత్తి అని చెప్పి ఏ పనికిమాల పనికి ఎంత తయారైపోతారు వృత్తికి? మరి పనికిమాల ఏదో సరే దానికి ఒక నిబంధన అంటూ లేదా? ఏం మాట్లాడతారంటే ఒకరు వారు చేస్తారంటే వృత్తులను, ఇంకోటి చేస్తారంటే ప్రభుత్వం. ఏం మాట ఇది? కర్మ మాకు వచ్చి ఇలాంటి ప్రతిపక్షం ఈ కర్మకు వచ్చింది. కానీ చిటుక్కున బెయిల్ వచ్చిందండి. చిటుక్కున బెయిల్ ఎందుకు వచ్చిందో? మీలాంటి లాలూచిగాళ్ళు, మీలాంటి లాలూచి తత్వంతో ఉన్నవాళ్ళు, మీలాంటి మేనేజ్మెంట్ ఉన్నవాళ్ళు ఎప్పుడే జరుగుతుంటాయి. చూడండి, నేనేం మామూలుగా ఇది కోర్టులో 50 వాళ్ళు ఇచ్చిన ఇది లాయర్ ఇది. వి రామచంద్రరావు, ఎంఏ అబ్దుల్ కలాం అండ్ ఆర్ రాంభూపాల్ రెడ్డి వీళ్ళు దానికి. నేనేమి వేగ్గా మాట్లాడలేదు. మళ్ళీ తిరిగి వీళ్ళే ఇది వచ్చి ఇవాళ శాంతి ర్యాలీలు. ఎక్కడికి ఏమనుకుంటున్నారంటే ప్రజల అమాయకులు చెవులో పోటుగా మీరు చెప్పిందని తింటారు అనుకుంటున్నారా? పూర్తిగా తీవ్రంగా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ దౌర్జన్యాలకు వచ్చి ఎక్కడో పూర్తిగా ఇంకా ఇప్పటికే పోయింది. ఇంకా పూర్తిగా పార్టీ మట్టిగట్టుకు పోయే పరిస్థితి దగ్గరలో త్వరలో ఉంది. నేనంటున్న మాట కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలు అంటున్న మాట. ఇలాంటి ద్వంద్వ వైఖరులు, ఇలాంటి ద్వంద్వ విధానాలు, ఇలాంటి వ్యవస్థకు వచ్చి చేడొచ్చే కార్యక్రమాలు, సామాన్యులకు వచ్చి మేలు జరుగుతుంటే జగనీకంట మోకాలడ్డి వాళ్ళని వచ్చి ఇబ్బంది పెడుతున్న ధర్నాలు, అభివృద్ధి జరుగుతుంటే దాన్ని అడ్డుకొని చేస్తున్న కార్యక్రమాలని ఇవన్నీ కూడా ప్రజలు వీక్షిస్తున్నారు. ఇవన్నిటిని కూడా ఏ ఒక్కటి కూడా ఎప్పుడు కూడా భగవంతుడు మనం ఇచ్చేస్తే తప్పు మీద భగవంతుడు చూస్తుంటాడు. వీడి మాటలేంటి, వీడి చేతలేంటి, ఏ కార్యక్రమం చేస్తున్నాడు, దానికి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలని ఇస్తుంటాడు దేవుడు. ఇవ్వడనుకుంటే పొరపాటు. దీనికి సమాధానం చెప్పమండి. ఇవాళ ర్యాలీలు చేస్తాడు, ర్యాలీలు ఏ మొక్కం పెట్టుకుని ర్యాలీలను ఇంకా శాంతి ర్యాలీలు చేస్తున్న వేద పనులను చేసిన వచ్చి ఇంక శాంతి ర్యాలీలు ఇవన్నీ ఎంతో బాధపడుతున్నాం ఈ ఇన్సిడెంట్ జరిగి. నేను రాత్రి నేను కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేను రాత్రి ఎస్పీతో మాట్లాడాను. ఎందుకు జరిగింది ఈ సంఘటన, ఇది ఎంత ప్రేరేపణ లేకపోతే ఆ కుటుంబాన్ని అతన్ని ఎంత మీరు హ్యూమిలేట్ చేయకపోతే ఆ కార్యక్రమాలు అతను కూడా చేసుకున్నాడంటే పోనీ ఏదో కావేశంలో చేసుకున్నాడులే అని అన్నాక అతను ఆ భార్య పిల్లలు 2 పిల్లలు ఏంటిది ఇది ఏమిటంటే ఏదో ఎక్కడో జరిగింది, ఇది తప్పు. ఏ విధంగా అందరం బాధపడుతున్నాం దీనికి. ఇది ఒకరు కాదు, వ్యవస్థ అంతా కూడా దీని బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. అంతా సానుభూతి తెలవలసిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో వచ్చి వీళ్ళు వెళ్ళి దానికి బెయిల్ తీసుకొచ్చి వాళ్ళకి చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు. చాలా బాధాకరంగా ఉంది. సైమల్టేనియస్గా ఏదైతే ఇళ్ల పట్టాలకి
ఏదైతే టిట్కో ఇళ్ళకి గత ప్రభుత్వం టిట్కో ఇళ్లలో చేసిన అవినీతి ఉందో, అవినీతి లేకుండా 300 ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం తాలూకా ఉద్దేశం, ఉచితంగా ఇవ్వాలని. అలాగే 430, 345 ఎస్ఎఫ్టీ ఉన్న వాళ్ళది బ్యాంకుల్లో మీరు కట్టిన డబ్బు వచ్చి కట్టవలసిన ఇన్స్టాల్మెంట్కి కట్టవలసిన అప్ఫ్రంట్కి అందులో 1/4 సగం మాత్రమే కట్టారు. ఆ మిగతా డబ్బును కూడా మీతో ఇప్పటికే మీకు వచ్చి ధృవీకరణ పత్రాలు వచ్చి మీ ఇంటికి చేర్చాము. వాళ్ళందరూ దాన్ని మీరు పూర్తి చేసిన తర్వాత ఆ ఇళ్ళు కూడా పూర్తి చేసి మీకు కూడా త్వరలోనే ఇవ్వబడుతుందని ముఖ్యమంత్రి గారు తనకు ఆదేశంగా మీ అందరికీ మనవి చేస్తూ, కోర్టుల్లో న్యాయపరంగా ఉన్న అడ్డంకులు తొలగించి తప్పకుండా అందరికీ ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని మరి మనవి చేస్తూ, ఇలాంటి మోసపూరితమైన మాయ మాటలు చెప్తూ చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేస్తూ సంక్షేమానికి అడ్డుపడుతున్న తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరికి చరమగీతం పాడాలని కోరుతున్నాను. ఏదమ్మా దీపావళి రోజు వచ్చి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి ఒక ఆదేశం ఇచ్చింది. వారి నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రభుత్వం దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో కూడా జరగాలనేది నిర్ణయించాము. 8 నుంచి 10 గంటల వరకు 2 hours మాత్రమే బాణసంచాలు ఏదైతే దీపావళికి సంబంధించిన ఉన్న కార్యక్రమం ఉందో జరుపుకోవాలని, పొల్యూషన్కి ఇబ్బంది లేకుండా ఉండే క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని అనేది నిర్ణయించి కోవిడ్ తాలూకా అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఈ దీపావళి ఉత్సవాలు కూడా చేసుకోవాలని ప్రధానికరణ కూడా మరి మీ ద్వారా తెలియపరుస్తున్నా. దీపావళికి సంబంధించి ముందైతే అనుకున్నాము, ఇది అనుకున్నారు డిస్కషన్లోను, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. పాపం చాలా కుటుంబాలు దీని మీద ఆధారపడి అవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో, దాంతోపాటు ఈ పరిస్థితులు కూడా కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాగే గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.